जी लाइन पर है आप చెప్పండి. ధన్యవాదాలండి లైన్లో ఉండడానికి. మీ ఏరియాలో సర్వీస్ అనేది అవైలబుల్గా ఉంది. ఆఫర్ పరంగా ఇక్కడ ప్లాన్ వచ్చేసి మ్యామ్ సో ఇక్కడ ప్లాన్ వచ్చేసి 499 ఉంటుంది. జిఎస్టీ కలిపి 589 అవుతుంది. 589 అనేది మార్కెట్ ప్రైస్, కానీ ఇదే సర్వీస్ ఇక్కడ వచ్చేసి మీకు 489 కింద వస్తుంది. 1 year వరకు మీకు 1200 రూపీస్ అనేది సేవ్ చేస్తున్నారు. ఓకేనా? అండ్ ఆల్సో చెప్పండి ఏంటి సార్? దేనికోసం ఇది ప్లాన్? ఇది వైఫై మీద అండి. వైఫైగా? అవును, 499 అనే ప్లాన్ అండి. జిఎస్టీ కలిపితే 589. 589 అనేది ఇది మార్కెట్ ప్రైస్, కానీ ఇక్కడ మీరు ప్రీమియం కస్టమర్ అవ్వడం వల్ల ఇదే 589 సర్వీస్ వచ్చేసి మీకు ఇక్కడ 489లో ఇస్తున్నారు. 1 year వరకు మీకు 1200 రూపీస్ సేవ్ అవుతుంది. ఆల్సో మీకు దీంట్లో గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్. చెప్పండి సార్. ఇప్పుడు టోటల్గా ఇది ఎంత అంటున్నారు పేమెంట్? 489 పర్ మంత్ ఉంటుంది. ఇక్కడ మీకు గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ 100 GB ఒక 6 months అనేది యాడ్ అయింది. అండ్ ఇక్కడ ఇన్స్టాలేషన్ ప్లేస్లో 3300 అడ్వాన్స్ ఉంటుంది. 7 months దాకా అడ్జస్ట్ అవుతుందండి. కానీ ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ ఒక్క నిమిషం సార్, కానీ ఇది ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ ప్రీమియం ప్రాసెస్ కదా, ఇక్కడ మేము మీకు క్విక్ ఇన్స్టాలేషన్ చేస్తాం అనమాట. 3300 నుంచి ఓన్లీ 1000 ఆన్ కాల్ పే చేయాలి. అది మీ బిల్లోనే అడ్జస్ట్ అవుతుంది. హాఫ్ అన్ అవర్లో కాల్ చేసి 4 గంటలు ఇన్స్టాలేషన్ వేసిస్తారు. హార్డ్వేర్ సెటప్ ఫ్రీ అవుతుంది. మీరు పే చేసింది 7 months వరకు కూడా అడ్జస్ట్ అవుతుంది. 1200 కూడా అక్కడ సేవ్ చేస్తున్నారు. టైమ్ కాస్ట్ రెండు సేవ్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు కానీ టోటల్ పేమెంట్ ఎంత అంటున్నారు మీరు? టోటల్ 3300 7 months కండి. ఓకే, అంటే 7 months ఈఎంఐ కట్టుకోవాలా? 7 months మీకు ఎటువంటి బిల్ పే చేయడం అవసరం ఉండదు. ఇది ఇనీషియల్ గా తీసుకునే అమౌంట్, తర్వాత మీకు మంత్లీ రెంటలే ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు అమౌంట్ ఇస్తారా? మీరు 1000 ఆన్ కాల్ పే చేస్తారా? మీరు ఇప్పుడు అమౌంట్ ఇస్తారా 3000? సార్ అడ్వాన్స్ అమౌంట్ కదా సార్, మీరు తీసుకుంటే మీరు కట్టాల్సి ఉంటుంది. అదే మీరు 3000 అమౌంట్ ఇస్తారా మాకు? మీకు 1200 రూపీస్ ఆఫ్ ఇస్తాము మేము. 1200 ఇస్తారా? 1200 మీకు మీ రెంటల్లో సేవ్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఆన్ కాల్ కి రెడీ లేకపోతే మరి మీరు లోకల్తో మాట్లాడండి. మీకు ఎట్లా అనిపిస్తే మీకు మీ కన్వీనియన్స్ పరంగా చేయించుకోవచ్చు. ఇప్పుడు మరి మేము ఇక్కడ కాకినాడ నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం కదా మొత్తానికి. హైదరాబాద్కి వెళ్తుంటే హైదరాబాద్లో చేయించుకోండి. హైదరాబాద్ అడ్రస్ చెప్పండి, ఆ లొకేషన్ నుంచి అరేంజ్ చేస్తాను. అవునా? యూసఫ్గూడలో ఉందా హైదరాబాద్లో? పిన్ కోడ్ అడ్రస్ చెప్పండి, నేను ఆ లొకేషన్లో అరేంజ్ చేస్తాను మీకు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన పేమెంట్లు మేము ఈఎంఐ కట్టుకోవచ్చా? ఈఎంఐ కట్టుకోలేదు సార్. ఒకేసారి ఇనీషియల్గా 3300 ఉంటుంది. 1500 ఇప్పుడు పే 1000 ఇప్పుడు పే చేసుకోవాలి. ఈ 3000 డబ్బులు అంటే ఆడమ్మా వచ్చేది? ఇప్పుడు కాదు సార్, మొత్తం ఇప్పుడు పే చేయమని. మేము పనికి పోతేనే 50 రూపాయలు వస్తాయమ్మా డైలీ షాపులకు. సార్ ఇప్పుడు ఓన్లీ 1000 పే చేయాలి. మిగతా అమౌంట్ 1000 అంటే ఆడమ్మా, మేము 1000 అంటే యాడ్ పే చేసేది వచ్చేదే 50-100 రూపాయలు. అక్కడ సముద్రంలో పోయి చేపలు పట్టుకొచ్చి ఇక్కడ అమ్ముకొచ్చి పోయేదానికే రాకపోయే డబ్బులు. ఇంకా నేను 1000 రూపాయలు 1200 పెట్టి యాడమ్మా రీఛార్జ్ చేసేది? ఓకే, మీరు లోకల్తో మాట్లాడుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకొని మీకు ఎట్లా అనిపిస్తే అట్లా చేయండి. మరి మీరెందుకు ఫోన్ చేస్తారమ్మా? మాకు అర్థం కాదు. మేము ఇన్ఫర్మేషన్ కండి, మీతో లోకల్ పర్సన్ మీకు 24 hours కాల్ చేసినప్పుడు మాట్లాడండి, సరేనా? పేరేంటమ్మా? సుష్మా అండి. ఏంటమ్మా? సుష్మా సార్. పుష్పనా? సుష్మా సార్, సుష్మానా? ఓకే, సుష్మానా? రైట్. నా బిహాఫ్ ఆఫ్ గా మీ లోకల్తో అరేంజ్ చేస్తాను. ఓకే అమ్మా, నేను ఏం చెప్తున్నానంటే మేము చేపలు పట్టుకునే వాళ్ళము, మా దగ్గర అన్ని డబ్బులు రావు. మీకు కావాలంటే 1 కిలో చేపలు పంపించేదా మీ ఆఫీస్కి? తింటారా?
ఒకసారి లోకల్తో మాట్లాడండి, మీకు ఎట్లా అనిపిస్తే అట్లా మీ కన్వీనియంట్ పరంగానే, సరేనా? కాదమ్మా, నేను మీకు పంపిస్తానని చెప్తే చేపలు వాళ్ళకి పంపిమని చెప్తాను ఏంటి నువ్వు? కాదు సార్, నేను చెప్పిన లైక్ ఇది ఎందుకు మీరు చేపలు తినరా? వెజిటేరియనా మీరు? నాన్ వెజ్ తినరా? నాన్ వెజ్ తినరా? ఇది ఎయిర్టెల్ ప్రొఫెషనల్ కాల్ అండి. ఏంటమ్మా? ఇది ప్రొఫెషనల్ కాలింగ్, ఎయిర్టెల్ వాళ్ళు రికార్డ్ చేస్తారు అందువల్ల. అవునా, సరేనమ్మా. నేనేం చెప్తానంటే, మేము చేపలు పట్టుకుంటాము, మాకు వచ్చేది 50 రూపాయలు 100 రూపాయలు అమ్ముకొని వచ్చేది. ఒకసారి వస్తాయి, ఒకసారి రావు. మేము డబ్బులు ఎట్లా కట్టేది? నీకు 1000 రూపాయలు 3000. సరే సార్, నేను అందువల్ల చెప్తున్నాను. అమ్మా ఇంకోటి, ఇప్పుడు మేము పడవలో సముద్రం లోపలికి పోతాంగా, అక్కడ సిగ్నలే ఉండదు, మరి వైఫై ఎట్లా వస్తుంది మాకి? అక్కడ వస్తుందా వైఫై? వస్తుంది అక్కడ వైఫై వస్తుందా అమ్మా? ఇంట్లో పెట్టించుకుంటారు కదా సార్. ఇంట్లోకి ఆడమ్మా, యాడా? నేను నా ముసలి ఇద్దరమేగా ఉండేది, దానికి ఏం రాదు. టీవీనే లేదు మా ఇంట్లో. నేను ఒకసారి లోకల్తో అరేంజ్ చేస్తా, వాళ్ళతో మాట్లాడతారా? వాళ్ళు మిమ్మల్ని 24 hours కాల్ చేస్తారు. ఏంటమ్మా? 24 hours మీ లోకల్ వాళ్ళు మిమ్మల్ని కాల్ చేస్తారు, మాట్లాడండి. ఎప్పుడు కన్వీనియంట్ టైం పరంగానే కాల్ అరేంజ్ చేస్తారు సార్, సరేనా? వాళ్ళకి ఏమైనా కావాలా చేపలు? సార్, నేను ఈ ఆఫర్ పరంగా మాట్లాడమని చెప్తున్నా. మన దగ్గర కూడా ఉన్నాయమ్మా ఆఫర్లు. కేజీ చేపలు వచ్చేసి మన దగ్గర 60 రూపాయలు. హాఫ్ కేజీ ఎక్స్ట్రా వస్తుంది మళ్ళీ తీసుకుంటే. మీకు ఆన్ కాల్ రెడీ లేకపోతే సరే సార్, మీ లోకల్తో మీరు మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. సరే అమ్మా, మంచిదమ్మా, చెప్పినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు మీ సమయం ఇవ్వడానికి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. తిన్నారమ్మా? హలో. సరే సార్, ఇది సిస్టమ్ జనరేటెడ్ కాల్ సార్, మీరు కాల్ కట్ చేసండి. ఇది కటింగ్ అవ్వదమ్మా నా ఫోన్లో, కట్ అది పని చేయట్లేదు ఫోన్ బటన్. ఇది ఎయిర్టెల్ కాలింగ్ కదా, మేము కట్ చేయలేము కస్టమర్స్ కాల్, మీరే కట్ చేయాల్సి ఉంటుంది. సారీ సార్. సరే ఉండమా. చేపలు ఎత్తుకురారా, యాడున్నారు నువ్వు? యాడరా? రొయ్యలు ఎత్తుకురా అని చెప్తే నీకు అర్థం కావట్లేదా? ఇదేం మాట్లాడండి.